ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, సజీవుడా, నీకు స్తోత్రములు, వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానింపునై ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి, బలపరచండి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, నీ వాక్య ప్రకారము ప్రవర్తించగలిగిన జీవితములను నీ బిడ్డలకు దయచేసి మీరు అక్కడి కొరకు సిద్ధపరచున్నాను. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి మనము ధ్యానం చేసుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన అతి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రత్యేకించి చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించినప్పుడు మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు, ఈ నలుగురు రాసినటువంటి సువార్తలో యోహాను గారు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని గురించి ప్రత్యేకంగా రాసి ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఉన్నది. ఇక్కడ మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 53వ వచనం లేదు. 53వ వచనం వచ్చి 8వ అధ్యాయము 1వ వచనంలో కంటిన్యూషన్గా ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, దే వెంట్ ఈచ్ టు హిజ్ ఓన్ హౌస్ బట్ జీసస్ వెంట్ టు ద మౌంట్ ఆఫ్ అలివస్. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలివ కొండకు వెళ్ళారు. ఎవరింటికి? శిష్యులైనటువంటి వారు, వెంబడించినటువంటి జన సమూహము. సాయంకాలమైనందున ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. యేసు ఒలివల కొండకి వెళ్ళారు. యేసు వారు ఒలివల కొండకి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, వారందరికీ ఇళ్ళు ఉన్నాయి, వారు ఇండ్లకి వెళ్ళారు. కానీ యేసు వారికి ఇల్లు లేదు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, ఆయన వాక్కు చేత ఇవన్నీ కూడా కలిగినవే. అయినప్పటికీ ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభు వారితో మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఒక శాస్త్రి వచ్చి, ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళినానో నేను నీ వెంట వచ్చాను అన్నాడు. అందుకు యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పాడు. ప్రియా దేవుని పిల్లలారా,
ప్రభుకి మన హృదయాల్లో మనం స్థలం ఇవ్వాలి. ఈ పాఠము మొదటిగా మనకు నేర్పుతున్నటువంటిది. యేసువారు రాత్రంతా కూడా ఒలివ కొండలోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. తెల్లవారుగానే ఆయన దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి రాగానే ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చారు. ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నటువంటి సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టారు. మధ్యన నిలవబెట్టి యేసు ప్రభు వారి మీద ఏదో ఒక నేరం మోపాలని యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి సంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని మోషే మనకి లాగు చెప్పాడు కదా, రాళ్ళు రువి సంపమని చెప్పాడు కదా, మరి నీవేమి చెబుతావు అంటున్నాడు. ఈరోజు ప్రియా దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఇలాగ అడిగినందుకు యేసు వంగి నేల మీద ఏమో రాయిచుండను. యేసు ప్రభు వారు 3 సార్లు ఆయన వేలుతో రాసినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఆయన వేలుతోనే రాశాడు. రెండవది, ఇక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ దగ్గర పరిసయ్యులు, శాస్త్రులు ఆయన మీద నేరం మోపవలనని నీవేమి చెప్పుచున్నావు అనగానే ఆయన నేల మీద వంగి ఏమో రాయిచుండెను. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఆయన మనలా వంగి రాయిచుండెను అనే మాట మనకి కనబడుతూ ఉన్నది. వారు పట్టువదలక ఆయనను అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. చాలా మంది అక్కడికి పెద్దలు మొదలుకొని చిన్నల వరకు జేబుల నిండా రాళ్ళు నింపుకొని వచ్చేసారు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ మీద వేయటానికి జేబుల నిండా, వారి ప్యాకెట్స్ నిండా రాళ్ళు నింపుకొని వచ్చారు. ప్రియులారా, ఈరోజు మన దగ్గర కూడా చాలా రాళ్ళు ఉంటున్నాయి. అవి ఎవరి మీద వేయటానికంటే ఇతరుల మీద వేయటానికి చాలా రాళ్ళు ఉంటున్నాయి. మన జేబుల నిండా రాళ్ళు ఉంటున్నాయి. ఇతరుల మీద విసిరిసిరేస్తూ ఉంటాం. యేసు ప్రభు అందరి దగ్గర చిన్నల మొదలుకొని పెద్దల వరకు వచ్చారు. వాళ్ళ జేబుల నిండా రాళ్ళు ఉన్నాయి. యేసు ప్రభు జేబులో, ఆయన అంగీ జేబులో ఒక్క రాయి కూడా లేదు. ఏటకు ఆయనకి ఒక్క రాయి కూడా లేదు. కానీ యేసు ప్రభు వారు కూడా రాళ్ళు వేసాడు. ఎవరి మీద వేశాడు? శాస్త్రుల మీద వేశాడు, పరిసయ్యుల మీద వేశాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులు, వారిని విమర్శిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. వారి హిపోక్రసీని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు, వారి వేషధారణను ఎత్తి చూపిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 31వ వచనములో అంటాడు, మీకంటే ముందుగా సుంకరులను, వేశ్యలను పరలోక రాజ్యంలోనికి ప్రవేశించదు. ఎవరికంటే ముందుగా? శాస్త్రుల కంటేను, పరిసయ్యుల కంటేను. ఈ హిపోక్రసీ అంటే వేషధారణలో భక్తి వేషం వేసుకుని, ప్రార్థన వేషం వేసుకున్నటువంటి వీరికంటే ముందుగా వేశ్యలను, సుంకరులను పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని యేసు ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థనలో గడిపి ఆయన దేవాలయంలోకి వచ్చి కూర్చొని వారికి బోధిస్తున్నాడు. ఇక్కడ ఈరు తీసుకుని వచ్చినటువంటి స్త్రీ రాత్రంతా అంధకారంలో గడిపి వచ్చేస్తుంది.
ఈయనేమో ప్రార్థనలో గడిపి వచ్చాడో, ఆమె అంధకార సంబంధమైనటువంటి క్రియలలో రాత్రంతా గడిపొచ్చింది. అక్కడ శిక్షించడానికి యేసు వారికి ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. రాళ్ళు తీసుకుని వచ్చిన వారికి ఎవరికి ఏ అధికారం లేదు. ఈ రోజున ఇటువంటి పరిస్థితి మన మధ్యలో ఉంటే, వాస్తవంగా చెప్పాలంటే, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పగానే వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళన్నీ అక్కడ ఇడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి ఒక మంచి మనస్సాక్షి ఉందేమో అనిపిస్తూ ఉంది. ఈ రోజున మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని ఒకవేళ క్రైస్తవ సంఘానికి ఎవరైనా ప్రభువారు సూచించినట్లయితే అందరం వేయటానికి సిద్ధంగానే ఉంటాం. ఎందుకంటే నేను రాయకపోతే ఎవరో నన్ను ఏదో తప్పు చేశారు అనుకుంటారని, ఏదో పాపం చేశాడు అనుకుంటారని, నా సంఘం కోసం లేకపోతే నా పక్కన నా సహోదరుడి కోసం, ఓహో ఈయన రాయలేదంటే ఈయన ఏదో తప్పు చేశాడు అనుకుంటారేమోననే దానికోసం రాళ్ళు వేసేస్తాం.